హలో అందరికీ వెల్కమ్ టు న్యూట్రీ జర్నీ విత్ స్వప్న. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఆంధ్రాలో చాలా కామన్గా చేసుకునే కూరేనండి, ఎండు రొయ్యలు అలాగే కోడిగుడ్లతో పులుసు చేస్తున్నాను. దానికోసం ముందుగా మనం ఎండు రొయ్యలని స్మెల్ లేకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ వేసుకుని కొంచెంసేపు హీట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే రొయ్యల్లో ఉన్న నీచు స్మెల్ అంతా కూడా పోయి చాలా బాగుంటుంది. అలాగే నేను గుడ్లని కొంచెం లైట్గా వేపుకుంటున్నాను. సో వేపుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆనియన్, చిల్లీ అలాగే టొమాటో ముక్కలను కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు మరియు సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ రొయ్యల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే. కోడిగుడ్లు పులుసు కాబట్టి ముందుగానే చింతపండుకు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు టొమాటో ముక్కలను కూడా వేసుకుని అవి కూడా మంచిగా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. జనరల్గా మనకి డ్రై ప్రాన్స్ అనేది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి ప్రాన్స్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకుంటారు. సో నిజమే, కాకపోతే దానిలో లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో అలాగే మనకి ప్రాన్స్ అనేది హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అలాగే దీంట్లో ప్రోటీన్ సోర్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వైటమిన్ B12 కూడా మనకి ప్రాన్స్లో దొరుకుతుంది. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ప్రాన్స్ అనేది బెస్ట్ సోర్సెస్. పులుసు కోసం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా వేసేసుకుని ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని అలాగే చింతపండు పులుసు కూడా దీనిలో యాడ్ చేసుకుని ఇంకా మూత పెట్టేసుకుని పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవడమే. ఇంకా పులుసు దగ్గర పడిపోయింది అనుకున్నప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని దించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎంతో హెల్దీ రుచికరమైన కోడిగుడ్లు ఎండు రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా రెసిపీని ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.